మన ప్రభును ప్రియరక్షకుడనే ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీకు అందరికీ శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. ఈ దిన వర్తమానాన్ని మనం ధ్యానించుకుందాము. సత్యాన్వేషణ. కీర్తన దేవుని వాక్యాన్ని మనం చూసినప్పుడు ఇర్మియా గ్రంథము 6:16 ఇలా సెలవిస్తూ ఉంది. యెహోవా ఎలాగూ సెలవిస్తున్నాడు, మార్గములో నిలుచుండుడి, పురాతన మార్గము గురించి విచారించుడి, మేలు కలుగు మార్గమేది అని అడిగి అందులో నడుచుకోండి, అప్పుడు మీకు నెమ్మది కలుగును అని దేవుని వాక్యము తేటగా మనకు బోధిస్తూ ఉన్నది. అందుకని దేవుని వాక్యం చూస్తే మరి మార్గాల్లో నిలిచి చూడాలంట. మార్గాల్లో నిలిచి ఉండాలి అంటే ఆ భక్తి యొక్క పర్యవసానం ఏంటి, అది నాకు ప్రయోజనము కలిగిస్తుందా అనేది మనం నిలిచి జాగ్రత్తగా పరిశీలన చేయాలి, విచారించాలని దేవుని వాక్యం చెప్తా ఉంది. మేలు అది పురాతన మార్గముల గురించి విచారించండి. అంటే అందులో నాకు ఎంత ప్రయోజనము కలుగుతుంది, నా ఆత్మకు, నా శరీరానికి, నేను జీవించే జీవితానికి ఎంత ప్రయోజనము కలుగుతుందని మనం విచారించాలంట. మేలు కలుగు మార్గమేది అని అడిగి అందులో నడుడి, అప్పుడు మీకు నెమ్మది కలుగుతుంది. అంటే నీ జీవితానికి ఒక భరోసా ఉన్నది అనేటటువంటి నెమ్మదిని కలుగుతుంది. ఎప్పుడైతే ఆ మేలు కలిగే మార్గాల్లో నీవు నడుచుకుంటావో అప్పుడు నాకు రానున్న దినాల్లో మేలు ఉన్నది, ఈ జీవితంతో పాటు మరొక జీవితం ఉన్నది అనేటటువంటిది అర్థమవుతుందనమని దేవుని వాక్యం చెప్తా ఉంది. యోహాను సువార్త 4వ అధ్యాయంలో 28 నుంచి 30 వచనాలు మనం చూసినప్పుడు అక్కడ సమరయ స్త్రీ మాట్లాడుతా సమరయ స్త్రీ తన గ్రామానికి వచ్చి తన గ్రామంలో ఉన్నటువంటి ఆ సమరయ గ్రామస్తులతో చెప్తా ఉంది, నేను మెస్సయ్యాను కనుగొన్నాను అని, మెస్సయ్యాను కనుగొన్నాను అని చెప్తా ఉంది. వాళ్ళకి అర్థం కాలేదు. మెస్సయ్య కనుగోవడం ఏంటంటే ఆమె చెప్తా ఉంది, నన్ను గురించి నాతో చెప్పిన వాడిని నేను కనుగొన్నాను. మనం ఎవరి కొరకైతే ఎదురు చూస్తున్నామో ఆ క్రీస్తుని నేను కనుగొన్నానని చెప్పి ప్రజలతో చెప్పినప్పుడు ప్రజలందరూ కూడా, ఆ ఊరి గ్రామస్తులందరూ కూడా ఆమె వెంట ప్రభు దగ్గరికి వెళ్ళారు. ప్రభు దగ్గరికి వెళ్ళి ప్రభు యొక్క మాట విని ఆయన ఎందు విశ్వాసం ఉంచారు. విశ్వాసం ఉంచి ఆ సమరయ స్త్రీతో అంటున్నారు, అమ్మ నీవు చెప్పిన మాటలను బట్టి కాక మా అంతట మేము ఇప్పుడు విని ఈయన నిజముగా క్రీస్తు అని మేము విశ్వసిస్తున్నాము, ఈయన దేవుని కుమారుడని మేము విశ్వసిస్తున్నామని ఆయన యందు నమ్మిక ఉంచారంట. దేవునికి స్తోత్రం. అందుకని సత్యాన్వేషణ. మరొక సందర్భాన్ని మనం చూసినప్పుడు యోహాను సువార్త 1వ అధ్యాయములో మనం చూసినప్పుడు అక్కడ యోహాను సువార్త 1వ అధ్యాయములో 45వ వచనంలో మనం చూస్తాం, ఫిలిప్పు నతానియేలును కనుగొని ధర్మశాస్త్రములో మోషేయు ప్రవక్తులు ఎవరిని గురించి వ్రాసిరో ఆయనను కనుగొంటిమి, ఆయన యోసేపు కుమారుడైన నజరేయుడు యేసు అని అతనితో చెప్పాను. అందుకు నతానియేలు, నజరేతు నుండి మంచిది ఏదైనా రాగలదా అని అతని నడుగుగా, వచ్చి చూడమని అతనితో చెప్పాను. దేవునికి స్తోత్రం. ఇక్కడ ఫిలిప్పు చెప్తా ఉన్న నతానియేలుతో, నేను నజరేయుడైన యేసును కనుగొన్నాను. నజరేయుడైన యేసును కనుగొన్నానంటే నతానియేలు అంటా ఉన్నాడు, నజరేతులో నుంచి మంచిది ఏదైనా రాగలదంటే వచ్చి చూడు అని చెప్పాడు. 49వ వచనం చూడండి, నతానియేలు, బోధకుడా నీవు దేవుని కుమారుడు, ఇశ్రాయేలు రాజు అని ఆయనకు ఉత్తరం ఇచ్చింది. దేవునికి స్తోత్రం. నతానియేలు చూచి ఆయన కూడా దేవుని యందు విశ్వాసం ఉంచినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మార్క్స్ వార్త 10వ అధ్యాయం 28-30 వచనాలు, లూకాసు వార్త 18వ అధ్యాయం 28-30 వచనాల్లో శిష్యులందరూ యేసు ప్రభువుతో వెంబడిస్తూ వారి వ్యాపారములు విడిచిపెట్టి వారికి ఉన్నటువంటి చేతి పనులు, వృత్తి పనులు విడిచిపెట్టి యేసు ప్రభువుని వెంబడిస్తూ ఒక మాట అడిగారు. అక్కడ మేము మాకు కలిగినవన్నీ విడిచిపెట్టి నిన్ను వెంబడించితమని యేసయ్యతో అనగా, యేసయ్య వారితో చెప్తున్న మాటను మనం గమనిస్తే ఆయన అంటాడు, ఇహమందు మీరు 100 రెట్లుగాను
పరమందు నిత్య జీవం మీకు కలుగును. దేవునికి స్తోత్రం. సరే, ఏ మేలు కలుగుద్దంట? ఏహమందు 100 రెట్లు కలుగుద్దంట. పరమందు నిత్య జీవం అంటే ఈ మనం జీవించే జీవితమే కాకుండా మరొక జీవితం మనకు ఉందని ప్రభువారు మరి స్పష్టంగా అక్కడ తెలియజేస్తూ ఉన్నారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అందుకని మత్తయి సువార్త 11:28 ప్రభువారు చెప్తా ఉన్నారు, ప్రయాసపడి భారం వస్తున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలగజేయుదును అని వాగ్దానం చేసిన దేవుడు. అందుకని ఈ లోకము ప్రయాసతో కూడినది. అందుకని ప్రభు దగ్గరికి వెళ్ళినప్పుడు మన జీవితాలకి ఆయన నెమ్మదినిచ్చేవాడు, విశ్రాంతినిచ్చేవాడు, నిత్య జీవాన్ని అనుగ్రహించేవాడని దేవుని వాక్యం చెప్తా ఉంది. మత్తయి సువార్త 16:24-25 మనం చూసినప్పుడు ప్రభు అంటారు, ఒక మనుషుడు లోకమంతా సంపాదించుకొని తన ప్రాణం పోగొట్టుకుంటే ఏమి ప్రయోజనము? నిజమే, లోకంలో డబ్బు సంపాదించవచ్చు, బంగారం సంపాదించవచ్చు, ఆస్తిపాస్తులు సంపాదించవచ్చు. మరి అవన్నీ సంపాదించి ప్రాణము పోగొట్టుకుంటే ఏమి ప్రయోజనమని దేవుని వాక్యం చెప్తా ఉంది. అందుకని మనకొక జీవితం ఉన్నదని, ఈ లోకంలో ఉన్న జీవితమే కాకుండా మరొక జీవితం ఉందని మానవుడు గుర్తెనగాలని, అందుకనే మరి ఆ జీవితాన్ని ఎవరిస్తారనేటటువంటి సత్యాన్వేషణ కలిగి మనం జీవించాలని దేవుని వాక్యం చెప్తా ఉంది. మన జీవము యేసుక్రీస్తులో దాచబడి ఉన్నదని దేవుని వాక్యం చెప్తా ఉంది. నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవము, నా ద్వారా తప్ప తండ్రి యొద్దకు ఎవ్వడూ రాడని యోహాను సువార్త 14 తేటగా చెప్పారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కనుక మనము యేసయ్యను మన సొంత రక్షణ అంగీకరించాలని దేవుని వాక్యం చెప్తా ఉంది. యెషయా గ్రంథము 55 మరి అక్కడ 6-7 వచనాలను మనం గమనించినట్లయితే అక్కడ చక్కని మాటలు మనకు కనబడతాయి. ఇది కృపాకాలము కనుక చూడండి, యెహోవా మీకు దొరుకు కాలమందు ఆయనను వెదకుడి, ఆయన సమీపములో ఉండగా ఆయనను వేడుకొనుడి. భక్తిహీనులు తమ మార్గమును విడవలను, దుష్టులు తమ తలంపులను మానవలను. వారు యెహోవా వైపు తిరిగిన యెడల ఆయన వారి యందు జాలిపడును. వారు మన దేవుని వైపు తిరిగిన యెడల ఆయన బహుగా క్షమించును. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇది కృపాకాలము గనుక ఆయన్ని వెతకండి, వేడుకోవాలంట. ఆయన చూడండి, ఆయన దొరికి కాలంలో వెతకండి. ఇది కృపాకాలం, ఆయన దొరికే సమయము. అందుకనే ఆయన్ని వెతకాలి, ఆయన్ను వేడుకోవాలని దేవుని వాక్యం చెప్తా ఉంది. భక్తిహీనులు తమ మార్గాన్ని విడిచిపెట్టి, దుష్టులు తమ తలంపులను మాని మరి దేవుని వైపు, యెహోవా వైపు తిరిగిన యెడల ఆయన వారి యందు జాలి పడతారంట. చూడ, ఆయన అంటాడు మరి చూడండి, వారు మన దేవుని వైపు తిరిగిన యెడల ఆయన బహుగా క్షమించువాడు. సరే, మనము లోకములో పాపములో పుట్టిన వారం, మన జీవితం జన్మ పాపము కర్మ పాపము కలిగిన వారం. ఎప్పుడైతే ఈ జన్మ పాపము నుంచి విడిపించబడాలంటే మనము దేవుని వైపు తిరిగితే ఆయన జాలి పడేవాడు, క్షమించేవాడని దేవుని వాక్యము చెప్తా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చూడండి, యోహాను పత్రిక 1:5-10 మనం చూసినప్పుడు, యోహాను సువార్త 1:5 మేము ఆయన వలన విని మీకు ప్రకటించే స్వార్థమేమనగా, దేవుడు వెలుగై ఉన్నాడు, ఆయన చీకటి ఎంత మాత్రమూ లేదు. ఆయనతో కూడా సహవాసము గలవారమని చెప్పుకొని చీకటిలో నడిచిన యెడల మనం అబద్ధమాడుచు సత్యమును జరిగింపకుందాం. అయితే ఆయన వెలుగులో ఉన్న ప్రకారము మనమును వెలుగులో నడిచిన యెడల మనము అన్యోన్యమైన సహవాసము గలవారమై ఉందుము. అప్పుడు ఆయన కుమారుని యేసు రక్తము ప్రతి పాపము నుండి మనల్ని పవిత్రులుగా చేయను. మనము పాపము లేని వారిని చెప్పుకుని యెడల మనల్ని మనమే మోసపుచ్చుకుందాము, మరియు మనలో సత్యం ఉండదు. మన పాపమును మనం ఒప్పుకుని యెడల ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడు గనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనల్ని పవిత్రులుగా చేయును అని దేవుని వాక్యం చెప్తా ఉంది. దేవునికి స్తోత్రం. మనము పాపము చేయలేని చెప్పుకుని ఆయన అబద్ధికునిగా చేరువగా, మరియు ఆయన వాక్యము మనలో ఉండదని దేవుని వాక్యం చెప్తా ఉంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అందుకని మన పాపముల నుండి మరి క్షమించి సమస్త దుర్నీతి నుండి ఆయన విడిపించే దేవుడు.
ఎప్పుడైతే అందుకని శిష్యులు చెప్తారు, శిష్యులు 5వ వచనం చెప్తారు, మేము ఆయన వలన విని మీకు ప్రకటించు వర్తమానమేమనగా దేవుడు వెలుగై ఉన్నాడు, చీకటిలో ఉన్న మనల్ని తన వెలుగులోనికి పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురించే నిమిత్తము మనను మరి ఆయన పరిశుద్ధ జనాంగముగా చేస్తాడంట. దేవుని సొత్తైన ప్రజలుగా చేస్తాడు. మరి యాజక సమూహముగా, రాజులైన యాజక సమూహం, ఏర్పరచబడిన వంశముగా చేసేటటువంటి దేవుని వాక్యం తేటగా చెప్తా ఉంది. అందుకనే మరి సమయం ఉండగానే ఆయన వైపు తిరగాలి. ఏమి తిందుమా, ఏమి తాగుదుమా, ఏమి ధరించుకుందుమా అనేటటువంటి ఆ ప్రయాస మానవునికి ఉండవలసిందే. కానీ దేవుడు అంటాడు, మొదట ఆయన రాజ్యమును నీతిని వెతుకుడి, అవన్నీ మీకు అనుగ్రహించబడినని మత్తయి సువార్త 6:33 వచనంలో తేటగా చెప్తా ఉంది. అందుకని మొదట దేవుని రాజ్యాన్ని ఎతకాలి. మన మేలు కలిగే, మన జీవితానికి మేలు కలిగే మార్గాన్ని మనము వెతకాలని దేవుని వాక్యం చెప్తా ఉంది. యెషయా గ్రంథం మరి అదే 55 అధ్యాయంలో మరి 3వ వచనంలో ఆయన మాట్లాడుతూ మరి చక్కని మాటను అక్కడ తెలియబడుతుంది. చెవియొగ్గి నా యుద్ధకు రండి, మీరు విని నీడలా మీరు బ్రతుకుదురు, నేను మీతో నిత్య నిబంధన చేస్తుందని దావీదుకు చూపిన శాశ్వతమైన కృపను మీకు చూపేదని. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చెవియొగ్గి నా యుద్ధకు రండి, మీరు విని నీడలా మీరు బ్రతుకుతారు, మీతో నిత్య నిబంధన చేస్తారంట. ఆ నిబంధన ఏంటంట? నిత్య జీవము మనకి దాచబడి ఉన్నది. అందుకని మరి మనుషులను నమ్ముకోండి కంటే మరి యెహోవాను ఆశ్రయించుట మేలని కీర్తనకారుడు చెప్తాడు. రాజులను నమ్ముకోండి కంటే యెహోవాను ఆశ్రయించుట మేలని దేవుని వాక్యం చెప్తా ఉంది. బూదిగంత నివాసులారా నా వైపు చూచి రక్షణ పొందండి దేవుని వాక్యం చెప్తా ఉంది. మరి లోబడిన ప్రజల వైపు దినమంతా ఆయన 2 చేతులు చాచి ఎదురు చూస్తూ ఉన్నాడంట. దేవునికి స్తోత్రం. అందుకనే సమయం ఉండగానే సద్వినియోగం చేసుకోవాలని దేవుని వాక్యం చెప్తా ఉంది. ఆయన బహుగా క్షమించే దేవుడు, మన యందు జాలి కలిగిన దేవుడు, మన కొరకు, మన పాపముల కొరకు తాను మరి ప్రాయశ్చిత్తము చేసి మనకు నిత్య జీవాన్ని అనుగ్రహించిన దేవుడు. ఆ నిత్య జీవం పొందటానికి మరి ప్రభు వైపు తిరిగినట్లయితే తప్పక మరి ఆ నిత్య జీవం నీకు కలుగుతుందని దేవుని వాక్యం చెప్తా ఉంది. అందుకని సత్యాన్వేషణ కలిగి ఉండాలని దేవుని వాక్యము తేటగా చెప్తా ఉంది. ఎప్పుడైతే నువ్వు సత్యాన్వేషణ కలిగి ఉంటావో ఆ సత్యము నిన్ను స్వతంత్రునిగా చేస్తుందంట. అంటే ఏ దాసత్వానికి నీవు లోబడి ఉన్నావో ఆ దాసత్వం నుంచి యేసయ్య నిన్ను విడిపిస్తాడు. ఆ బంధకాల నుంచి నిన్ను విడిపించేవాడు యేసుక్రీస్తుని దేవుని వాక్యము తేటగా చెప్తా ఉన్నది. కనుక మరి ఈ వర్తమానమైనటువంటి మరి ప్రియమైన దేవుని ప్రజలారా, మరి ఆ సత్యాన్వేషణ కలిగి మరి జీవవాక్యముని చేతపట్టుకొని లోకములో జ్యోతులలో వెలగాలని ప్రభు పేరట మరి మనం చేసుకుంటూ ఉన్నాను. ఈ పరిశుద్ధ వాక్యమును మన వెనుకల్లో దేవుడు దీవించును గాక. ఆమెన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధురా, ప్రేమ కలిగిన తండ్రి, కృప కలిగిన నాయన, మీకు వందనాలు, స్తోత్రాలు. మరి సత్యాన్వేషణ గురించి అయ్యా మరి నాయన ఈ దినం మాతో మాట్లాడావు, మీకు స్తోత్రాలు ప్రభువా. అయ్యా మరి నాయన ఆనాటి ప్రజలు ప్రభువా అయ్యా మరి నాయన మెస్సయ్య వస్తాడని నిరీక్షించారు. అయ్యా మరి సమరయ బావి దగ్గర, అయ్యా మరి సమరయ గ్రామ సుకార్ అనే బావి దగ్గర ఆ సమరయ స్త్రీ ప్రభ అయా నిన్ను కనుగొన్నది. నేను మెస్సయ్యాను కనుగొన్నానని అయా ప్రభ తన ఊరి వారితో చెప్పింది. ఆమె తన రక్షణ పొందుకున్నది, తన ఊరి వారు రక్షణ పొందుకున్నారు నాయన. అయా ఫిలిపు అయా మరి నేను మరి నజరుడైన యేసును కనుగొన్నానని నతానీయులతో చెప్పాడు ప్రభ. నతానీయులు కూడా వచ్చి ప్రభా నిన్ను ప్రభా రక్షకుడిగా అంగీకరించాడు నాయన. అయ్యా మరి నాయన అయా మరి విద్యలేని పామరులైనటువంటి ఆ యొక్క జాలరులు కూడా ప్రభా మరి నిన్ను విశ్వసించారు ప్రభా. వారు అడుగుతూ ఉన్నారు ప్రభా, అయా మేము అన్నీ విడిచి నిన్ను వెంబడిస్తున్నాం, మాకేమి దొరికినప్పుడు అయా ఇహలోకంలో 100 రెట్లను మరలోకంలో నిత్యజీవం మీకు కలుగునని వాగ్దానం ఇచ్చిన దేవుడు తండ్రి నీకు స్తోత్రాలు. అయా మరి నాయన నీ యందు విశ్వాసము ప్రభా నాయన ఇప్పటి భక్తి విషయంలోను మరి రాబో జీవ విషయంలోను ప్రయోజనకరముగా ఉన్నదని నీ వాక్యము తేటగా తెలియజేస్తా ఉన్నది. ఈ వాక్యమైన ప్రతి ఒక్కరూ ప్రభా నాయన మరి నాయన సత్యమును గూర్చి అనుభవ జ్ఞానమును కలిగి విశ్వాస రక్షణ అనుభవంలోనికి నడిపించి మీరు మహిమ పొందమని ప్రార్థన చేస్తూ ఉన్నాను. మీకు స్తోత్రాలు.
అలాగే పరిశుద్ధుల అయా మరి వ్యాధి బాధల్లో ఉన్నటువంటి వారిని విడిపించండి ప్రభు. అయా మరి సమస్యలో కూరుకుపోయిన వారిని అయా మీరు విడిపించమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. అయా మీకు హాస్పిటల్లో ఉన్నటువంటి రోగులను ముట్టి స్వస్థపరచండి ప్రభు. అపవాది బంధకాల నుంచి విడిపించి అయా మీరు మహిమ పొందమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. అయా మరి సమస్త కాడిని విరగొట్టే దేవుడు నీవే తండ్రి. అయా నీ కృప ప్రతి ఒక్కరికి అనుగ్రహించి అయా మరి నాయన నీ వాక్యము చేత వారిని బాగు చేసి అయా మీ యొక్క రక్షణ అనుభవించడానికి శాశ్వత ప్రేమతో నేను ప్రేమించున్నాను, విడువకి ఇలా కృప చూపుతున్నానని వాగ్దానం ప్రతి ఒక్కరికి అనుగ్రహించి మీరు మహిమ పొందమని నజరేయుడైన యేసు నామమున ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమెన్. ప్రభునామంలో మీ అందరికీ శుభాభివందనాలు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా.